ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మనం స్వామి నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రానికి వచ్చామండి. వెంకటేశ్వర స్వామి భక్తి కథలు ఎందుకు నేను మీకు చెప్పడం జరిగింది అన్నది కూడా మీకు మొట్టమొదటే వివరించాను. రోజు రోజుకి పెరుగుతున్న అనవసరపు మూఢనమ్మకాలు, అంతేకాకుండా జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడే దీనికి తగు బుద్ధి చెప్పేవాడని, మరియు మన రాముణ్ణి, మన కృష్ణుణ్ణి, మన వెంకటేశ్వరుని, ప్రత్యక్ష సూర్య భగవానుణ్ణి, దుర్గాదేవిని, కనబడుతున్న దైవాలన్నింటినీ వదిలేసి విపరీతమైన ఉగ్రదేవతారాధనకి వెళ్ళడం కూడా అంత మంచిది కాదన్న ఉద్దేశంతో కూడా నేను ఈ భక్తి కథలను మీ అందరికీ అందించడం జరిగింది. ఉగ్రదేవత రూపాలన్నీ కూడా ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క పరివార స్వరూపాలు. అంతవరకు ఎందుకండి, మీరు మన స్వామి చేతిలో ఉన్న సుదర్శనం గూర్చి తెలవండి. యంత్ర రౌద్రావతారం ఆయన సుదర్శనంకి కూడా చాలా మంచి పవర్ఫుల్ శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. సుదర్శనుడు ఎంత కోపగ్రస్తుడు, స్వామిని ఎవరైనా దూషిస్తున్నా లేదా స్వామి భక్తులని ఎవరైనా దూషిస్తున్నా అంబరీషుడు దూర్వాసుడి యొక్క కథే మీ అందరికీ ప్రత్యక్ష నిదర్శనం. అంచేత భక్తుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా స్వామి ఎంతగా పరిశీలిస్తున్నాడో, ఆ భక్తులకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆయన వారి చేతిలోని ఆయుధాలు, వారి పరివార గణాలు కూడా ఏవి సహించవు. అంటే మనం నిర్మలమైన భక్తిని ఎప్పుడైతే భగవంతుడి ముందు ఉంచుతామో అప్పుడు భగవంతుడి దగ్గర నుంచి, భగవంతుడి పరివారం దగ్గర నుంచి, ఆయన చేతిలోని ఆయుధాల దగ్గర నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి అనడంలో పంచాయుధ స్తోత్రం చాలా విశేషమైనది. ఈ పంచాయుధ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం 5 సార్లు చదువుకుంటారో, కనీసం ఒక్కసారైనా చదువుతారో, మీరు స్తోత్రాలన్నింటినీ తిండి మానేసి పొద్దునుంచి రాత్రి దాకా దేవుడి దగ్గర కూర్చుని ఆ దీపం వెలిగి ఆయనకి నైవేద్యం పెట్టకుండా అంతంతసేపు కూర్చోవలసిన పర్లేదండి. పొద్దున్నే చక్కగా షోడశోపచార పూజ చెయ్యండి, చేసి తగు నైవేద్యం పెట్టుకుని స్వామిని స్తుతించండి. ఆ తర్వాత ఎప్పుడు ఖాళీ సమయాల్లో ఉంటే అప్పుడు విష్ణునామస్మరణ ఎల్లవేళలా చెయ్యవచ్చు. ఆ స్తోత్రాలు చదువుకోవచ్చు. చదవడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇక్కడి నుంచి ఒక గొప్ప శ్లోకం ఇవాళ శ్రవణ నక్షత్రం స్వామివారికి ఇష్టమైనది. ఆమెకి ఇష్టమైన వ్యూహలక్ష్మీదేవి. ఆ వ్యూహలక్ష్మీదేవి స్థుతి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వచ్చింది అన్నది అందరూ తెలుసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయ సాగరం భుజే శంఖచక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం పాదం పరమానంద రూపం సర్వపాప నివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. గంధర్వాది పురుషులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషాదులు, ఋషులు, దేవతలు అసలు ఎవరు ఆయన్ని దర్శించుకున్నా కూడా ఒక చెయ్యిని నడుం మీద ఇలా పెట్టుకుని కటివరదుడై ఒక చెయ్యిని అభయమిస్తూ ఉన్న ఆ అరుణశిల విగ్రహాన్ని, ఘన విగ్రహం, అరుణశిల ఘన విగ్రహం అంటే చూడటానికి మనకి నల్లగా కనబడుతుంది కానీ ఎర్రని రాయి అది. ఆ అగ్నివర్ణంలో ఉన్నటువంటి శిలారూప స్వామిని చూడగానే మనం ఇవన్నీ తలుచుకుంటూ ఒక్కొక్క రూపాన్ని, చెవురికి మకర కుండలాలు, నాగాభరణాలు, యజ్ఞోపవీతాలు, మంచి మంచి గొప్పదైన కిరీటాలు, అత్యంత విలువైన రాళ్లు పొదిగిన కిరీటాలు, నగలు, సోమాలతో నిండి ఉన్న స్వామి దేహాన్ని చూసినా ఒక్కసారి ఆ వదనం దగ్గర ఆగిపోండి అని చెప్తున్నారు. ఆ వదనం ఎలాంటిదంటే 3 నామాలు పెట్టుకుని ముచ్చటగా గెడ్డం మీద చక్కటి చుక్క పెట్టుకుని ఆయన దెబ్బ తెలియకుండా ఎవ్వరికి కనబడకుండా దాచుకుని చక్క ఆ మొహంలోంచి చక్కటి చిరునవ్వుతోటి దయతో చూస్తున్న నేత్రాలు మామూలు వదనం కాదుటండి అది. ఇంకొకటి తెలుసా మీకు, ఎప్పుడైనా సరే ఏ విగ్రహాన్నైనా సరే చెక్కి అక్కడ మనం పెట్టడం అనేది జరుగుతుంది.
కానీ శ్రీ వెంకటేశ్వరుడు తనకు తానుగానే తొండమానుడికి శంఖచక్రాలు ఇచ్చేసి యుద్ధానికి వెళ్తుంటే నువ్వు రక్షించుకోవడానికి వెళ్ళని ఇచ్చేసి తాను నిలబడి ఉన్నాడు. కానీ ఆయనకి నిజరూప దర్శనం చేసినప్పుడు కూడా, మనకి చూపించేటప్పుడు కూడా శంఖచక్రాలతోటే ఆయన వెలిసినట్టుగా ఆగమ శాస్త్రాలు, పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అవి వాటిని ఉంచుతారు, తీయరండి. కానీ నిజానికి ఆయన వెలిసినప్పుడు తొండమానుడికి అవి ఒక యుద్ధ సమయంలో ఇవ్వడం జరిగింది అని మాట కూడా ఉన్నది. రెండవది ఏమిటి అంటే, ఆ అంత చక్కటి వదనంతో, కరుణామూర్తి దయాసాగరుడి దృష్టితో, ఆ అర్ధ నిమీలిత నేత్రాలతో మనని చూస్తూ ఉంటారే, ఆ చూపు కోసం పడిగాపులు పడి మనం వెళ్తాం కదా, ఆ దర్శన భాగ్యానికే మనం పుణ్యాత్ములు అయిపోతున్నాం కదా అందరం కూడా. ఆ వదనాన్ని ఒక్కసారి మీ కనుల ముందు తలుచుకోండి. ఎప్పుడు కూడా స్వామి నా భక్తులు ఎవరు నిజమైన భక్తులు వస్తున్నారు అని ఆ కళ్ళతో చూస్తూ ఉంటారటండి. అందుకే మీరు మిగిలిన దేవతా స్వరూపాల శిలా విగ్రహాల కన్నా కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో చాలా గొప్ప అర్థాలన్నీ కూడా, మనం ఎంత వెతికినా కూడా కనబడినటువంటి గొప్ప గొప్ప చరిత్ర అంతా కూడా, పురాణాల చరిత్రల్లో కూడా మాటల కందని చెప్పలేని విషయాలన్నీ కూడా మనకి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, పూర్వం మనం ఏ చరిత్రలు చూసుకున్నా కూడా ఆగమ శాస్త్రాలలో వర్ణించబడి ఉన్నవి రూపాలు ఉంటాయి, శిలలు ఉంటాయి, తర్వాత అవతారాలు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి. కానీ శ్రీ వెంకటేశ్వరుడికి మాత్రం ఏ ఆగమ శాస్త్రం కూడా అతీతమైపోయిందంటే, ఆయన గురించి చెప్పడానికి వీలు లేనంత మాటల ద్వారా గాని, ఇంకా ఇతరత్ర విషయాల్లో గాని ఏది చెప్పలేనంత కష్టమైపోయిందన్నమాట మనకి తెలియపరచడానికి. అంత గొప్ప ఘనస్వరూపుడు ఆయన శ్రీ వెంకటేశ్వరుడు. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రతి శుక్రవారము కూడా ఆయన వెంకటాచలానికే ఈశుడు, అంటే వెంకటాచలం అనే కొండకు ఈశుడు, అంటే ఈశుడు అంటే ప్రభువు. అందుకని శ్రీ వెంకటేశ్వరుడు. కానీ అక్కడ ఉన్నది శ్రీనివాసుడు. శ్రీనివాసుడు, శ్రీ మహాలక్ష్మి లేనిదే ఆయన ఉండడు. అందుకని మహాలక్ష్మి అలిగి వెళ్ళినప్పుడు ఆయన హృదయంలోనే వ్యూహలక్ష్మిగానే దాచేసుకున్నారు ఆయన. కాబట్టి ఆ వ్యూహలక్ష్మి ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటి? అసలు వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం ఆయన నక్షత్రం అని చెప్పుకున్నాం కదా. ఆయనకి ఇష్టమైన దాని గురించే మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. మనం ఇంకా కథలోకి వెళ్తే, శ్రీ వెంకటేశ్వర స్వామిని మీద అలిగి అమ్మవారు మరి కొల్హాపూర్ వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటోంది కదా. అక్కడి నుంచి ఒక చిన్న కథ మీకు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఈ కథని శ్రవణ నక్షత్రం కోసం అట్టే పెట్టానండి. ఎందుకంటే మనం ముందు వివాహం అన్నీ చెప్పుకున్నాం కదా. మనం కథలుగా విభజించుకున్నందుకు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రురాలైన ఆవిడ గురించి చెప్తేనే ఆయన సంతోషిస్తారు. అందుకని ఈ కథని శ్రవణ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది. కొల్హాపురానికి వెళ్ళిన శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మి దర్శనం కోసం ఎంతగానో వెతికి వెతికి ఆవిడ ఉనికి కనబడక తిరిగి తిరిగి వేసారిపోయాడు. అయినా సరే శ్రీ మహాలక్ష్మి దర్శనం కాలేదు. అమ్మవారి దర్శనం కోసం అనేక విధాలుగా పరితపించాడు. అందరూ ఋషులు, కనక సనందాదులు, తర్వాత బ్రహ్మదేవుడు అందరి ద్వారా ఆవిడ కొల్హాపురంలో ఉన్నట్టుగా తను తెలుసుకుని అక్కడికి వెళ్ళి వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతుండగా అలిసిపోయి ఒక చోట లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తూ నిలబడిపోయిన సమయంలో ఒక అశరీరవాణి ఇలా చెప్పింది, ఓ శ్రీనివాస, ఇక్కడ నీకు మహాలక్ష్మి దర్శనం కాలేదు. కానే కాదు కూడా, శ్రీ మహాలక్ష్మి నీవు ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణం చెయ్యి. నీవు కొలువయ్యున్న వెంకటాచల దివ్యక్షేత్రం ఉంది కదా, ఆ పుణ్యస్థలానికి దగ్గరగా సువర్ణముఖరి నదీ తీరంలో శ్రీ సుఖమహర్షి ఆశ్రమం నెలవై ఉంది. అక్కడికి వెళ్ళు. శ్రీసుకుని ఆశ్రమ సమీపంలో ఒక పద్మ సరోవరం ఉంది. అందులో పద్మాలతో శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తూ ఆరాధిస్తూ అక్కడ ఉన్న సుఖమహర్షిని అడుగు. తప్పకుండా నీకు మహాలక్ష్మీదేవి దర్శనం అవుతుంది. అక్కడే నీ ద్వారా అందరికీ ఆ సిరుల తల్లి కొలువు అందరికీ కూడా ప్రత్యక్షమై లభ్యమవుతుంది అని చెప్పి ఆ ఆకాశవాణి మాట్లాడుతుంది. చెప్పగానే ఆ వాక్కులకి ఆశ్చర్యపోయిన శ్రీనివాసుడు సువర్ణముఖి నదీ తీరాన గల శ్రీ సుఖమహర్షి ఆశ్రమం చెంతకు చేరుకున్నాడు.
అక్కడ పద్మ సరోవరం నిర్మించి ఆ తటాన సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధిస్తూ శ్రీ మహాలక్ష్మి దర్శనం కోసం తీవ్రమైన తపస్సు చేశారు శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ శ్రీనివాసుడు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను నేను. కొల్హాపురం వెళ్ళిన వెంకటేశ్వర స్వామి కొల్హాపురం నుంచి అమ్మవారు అక్కడ ఉంది, ఈ తపస్సు చేసుకుంటోంది అని చెప్పగానే అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవిని, శ్రీ మహాలక్ష్మిని వెతుకుతున్న సమయంలో కనిపించక విసిగి వేసారిపోయి, అయ్యో కనిపించలేదు, నా లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో అని తప్పించిపోతున్న సమయంలో ఆకాశవాణి నుంచి కొన్ని వాక్కులు వినిపించాయి. ఆ వాక్కులు ఏమని చెప్తున్నాయి? ఓ శ్రీనివాస, స్వర్ణముఖి నదీ తీరాన గల శ్రీ సుఖ మహర్షి ఆశ్రమం దగ్గరగా అమ్మవారిని ఉపాసిస్తున్నారు, సుఖమహర్షిని అడుగు చెప్తారు అని చెప్పగానే అక్కడికి వెళ్ళారు. సుఖమహర్షి ఆశ్రమం చెంతకు చేరుకున్నాడు. అక్కడ పద్మ సరోవరం నిర్మించాడు. ఆ తటాన సూర్యభగవాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తూ శ్రీ మహాలక్ష్మి దర్శనం కోసం తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. ఆవిడ ఈయనకి అక్కడికి వెళ్ళగానే ఏం కనిపించే లేదు. సుఖమహర్షే గోప్యంగా ఆరాధిస్తున్నారు. సుఖమహర్షి కూడా చెప్పడానికి వీలు లేనంతగా దర్శనం ఇవ్వకుండా, అమ్మవారు ఎవరికి కనబడకుండా ఆవిడ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టింది. మరి మామూలు అలక ఆవిడికి ఎంత కోపం వచ్చిందండి. లక్ష్మీదేవికి కోపం వస్తే ఆవిడని ఎంత కష్టపడి వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చాడో ఒక్కసారి ఈ కథలో చూడండి, మనకు తెలుస్తుంది. శ్రీనివాస భగవానుడు చేస్తున్న ఘోర తపస్సుకు కపిలాది మహర్షులు, మునులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. శ్రీ మహాలక్ష్మి కోసం చేస్తున్న ఈ తపస్సుని చూసి చెలించిపోయారు వాళ్ళందరూ. కఠోర తపస్సుని చేస్తుంటే లక్ష్మీదేవితో పాతాళంలో ఉన్న లక్ష్మీదేవికి వెళ్ళి తెలియపరిచారు. ఇప్పటికైనా అమ్మ, శ్రీ మహావిష్ణువు మీద అలకను విడిచిపెట్టి ఆయన చెంతకు చేరి తల్లి అనేక విధాలుగా ప్రార్థించారు. అయినా సరే ఆమె ఏం కరగలేదండి. అంటే భర్త భార్య కోసం ఎంత వెతుక్కుంటూ వెళ్ళారో, ఎంత కష్టపడ్డారో మనం ఈ కథలాగలో తెలుసుకోవచ్చు కదా. భృగు మహర్షి కూడా, అమ్మా సిరుల తల్లి, నిన్ను నీ దివ్యస్థానమైన శ్రీనివాసుని హృదయాన్ని అగౌరవపరచాలనే ఉద్దేశంతో నేను పాదతాడసం చెయ్యలేదు తల్లి. నేను కావాలని, నీవు ఉన్నావని తెలిసినా కూడా నేను ఆయన హృదయం మీద కాలు ఎత్తి తన్నలేదమ్మా. నీవు విష్ణుదేవుని గొప్పదానివి. నీ యొక్క అపార కరుణను లోకానికి తెలియజేయాలనే సత్సంకల్పంతోటే నేను అలా చేయాల్సి వచ్చింది తల్లి. నేను చేసిన తప్పిదాన్ని నిండు దయతో క్షమించి వెంటనే శ్రీనివాసుని చేరుకోవలసిందని పదే పదే లక్ష్మీదేవిని స్తుతించారు భృగు మహర్షి కూడా. అందరి ప్రార్థనలు విన్న మహాలక్ష్మి ఆనాడు తాను చేసిన తొందరపాటు చర్యకు చింతించింది. అయినా లోక కళ్యాణం కోసం, భక్తుల రక్షణ కోసం అలా జరగవలసి ఉంది అంటూ శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న దివ్య స్థలంలో ఉన్న పద్మ సరోవరంలోనే అక్కడే ఆయనకు దర్శనమిచ్చింది. కార్తీక మాసంలో శుక్ల పంచమి శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్త విజయ లగ్నంలో దేదీప్యమానమైన వెలుగులు విరజిమ్ముతుండగా నలుదెసల మంగళప్రదమైన శంఖనాదాలు, బేరీలు, మృదంగ శబ్దాలు వినవస్తుండగా ఆ సరోవరంలో సహస్రదళాలు కలిగిన బంగారు పద్మంలో శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీనివాసుడికి దర్శనమిచ్చింది. బంగారు పద్మంలో పద్మాసని అయి పద్మహస్త పద్మమాలాలంకృత అయి నిత్య యౌవన శోభితురాలైన శ్రీ మహాలక్ష్మి 16 ఏళ్ల యువతిగా కూడా అవతరించింది. ఇలా అవతరించిన అమ్మవారిని బ్రహ్మేంద్రాది దేవతలు, భృగు, నారద, తుంబురు మహర్షులు, మునులు, యోగులు అందరూ కూడా అనేక విధాలుగా కీర్తించారు. 1000 వెలుగులతో ప్రకాశిస్తూ బంగారు కమలంలో జగదేక సౌందర్యంతో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని కన్నులార్పక చూస్తూ శ్రీనివాసుడు ఆనందపడుతూ తన తపస్సును చాలించి, నువ్వు ఇప్పటికైనా మహాలక్ష్మి అలుక మాని నా చెంతకు చేరమని చెప్పి అడుగగా, తన చెంత చేరినందుకు అభినందిస్తూ తన మెడలోని కల్హారమాలను లక్ష్మీదేవి మెడలో వేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు శ్రీనివాసుడు. ఆ శుభ సందర్భంలో దేవదుందుబులు మోగాయి. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలు ఆ దివ్య దంపలపై పుష్పవర్షం కురిపించారు. పద్మ సరోవరంలో
శ్రీనివాసునితో కూడి ఉన్న శ్రీ మహాలక్ష్మిని అక్కడ చేరి ఉన్న బ్రహ్మేంద్రాది భక్త బృందాలు ఇలా స్తుతించాయి. ఈ స్తోత్రం వ్యూహలక్ష్మీదేవి స్తోత్రం అండి. అత్యద్భుతమైనది. ఈ స్తోత్రాన్ని చదువుతూ లేదా ఒక్కొక్క నామాన్ని చదువుతూ మారేడు దళాలతో పూజించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లోంచి ఎప్పటికీ వెళ్ళదు. ఎప్పుడు మీ ఇంటే కొలువయ్యి ఉంటుంది. ఇలా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నామండి. సిరి ఉన్న చోటే హరి, హరి ఉన్న చోటే సిరి. ఇద్దరిలో ఎవరిని పూజించకపోయినా ఇద్దరికి కోపం వస్తుంది. అంత గొప్ప జంట. ఏదో కాసేపు అలా విడిపోయారే గాని లోక కళ్యాణం కోసం మనందరికీ తెలియడానికి రెండు విషయాలు తెలియడానికి, ఒకటి భర్త భార్యను ఎలా బతిమలాడాలి అన్నది తెలియడానికి, రెండవది ఏమిటి అంటే లోక కళ్యాణం కోసం మనందరికీ సాక్షాత్ వెంకటేశ్వరుడు ఎలా దర్శనమిస్తున్నాడు అని తెలియడం కోసం చెప్పారు. ఈ ఒక్కొక్క నామాన్ని మళ్ళా మీరందరూ కూడా రేపు మీరు పేపరు పెన్ను పుచ్చుకుంటే చెప్తాను. లేదా స్తోత్ర నిధిలో నామావళి లేదండి, ఇది పారాయణ కింద ఒక పారాగ్రాఫ్ లో ఇవ్వడం జరిగింది. కానీ నామాలుగా వీటిని చదివితేనే వీటి ఫలితం బాగుంటుంది. ఒక్కొక్క నామం చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఓం నమ శ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. విచిత్రక్షౌమదారిణ్యై మృదుశ్రోణ్యై నమో నమః. పక్వ బిల్వ ఫలాపీనా తుంగస్తన్యై నమో నమః. సురక్త పద్మపత్రాభా కరపాదతలే శుభే సురత్నాంగద కేయూర కాంచీనూపుర శోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణ చిత్రై ముక్తాహారైర్విభూషితే తాటంకై రవతం సైచ్ఛ శోభమాన ముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం. ప్రసీద హరివల్లభే ఋగ్యుజుస్సామ రూపాయై విద్యాయైతే నమో నమః. ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతై తాలోకయాబ్దిజే యా దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేందత్వం సమాప్నుయుః. ఇవి చాలా గొప్ప నామాలండి. వ్యూహలక్ష్మీ నామాలు అని చెప్పబడుతున్నాయి. మీరు ఎప్పుడైనా శ్రీ మహాలక్ష్మికి హోమం చేయించుకుంటున్నారంటే చక్కగా మారేడు దళాలు తీసుకుని ఒక్కొక్క నామానికి తేనెలో ముంచి ఆ నామం చెప్తూ స్వాహామంత్రం చెప్తూ ఇదన్నమ్మమా చెప్తూ ఆ హోమంలో స్త్రీలు కూడా చేసుకోవచ్చు. ఇక రెండవది, ఈ స్తోత్రం గనక ఈ నామాలన్నింటితోటి ప్రతినిత్యము ముఖ్యంగా శుక్రవారం గురువారం నాడు అయితే గనక చక్కగా దీన్ని మీ ఓపికను బట్టి 12 సార్లు 3 సార్లు 7 సార్లు మీ సమయాన్ని బట్టి గనక ఈ నామాలతో మారేడు దళాలతో పుష్పాలతో జవ్వాది కస్తూరి గోరోచనాది ఇలాంటి పరిమళ ద్రవ్యాలతోటి కుంకుమ పూజ ఇవన్నీ చేసుకున్నట్లయితే సకల దారిద్ర నివారణ, అప్పులు తీరిపోతాయి. మీరెంత డబ్బు అయితే ఖర్చు పెట్టారో నష్టద్రవ్య ప్రాప్తి మళ్ళా వెనక్కి వచ్చేస్తుందండి అంతా కూడాను. ఇది చాలా విశేషమైన శ్లోకం. మనకి ఇలాంటి శ్లోకాలు ఇంకా ముందు ముందు మళ్ళీ మనం చెప్పుకుందాం. దగ్గరికి వచ్చాం కదా. ఇంకా ఇవన్నీ కాకుండా ఈ శ్లోకాలన్నింటినీ ఎలా చదవమని చెప్పారు, ఎంత గొప్పగా వెంకటేశ్వరుని ఆరాధించేటప్పుడు అమ్మవారిని కూడా ఎలా ఆరాధించాలో కూడా తాపిన్యుపనిషత్తులో చాలా విశేషంగా చెప్పబడింది. అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇలాగా నమశ్రీ లోకదాత్రే అని బ్రహ్మాది దేవతలందరూ కూడా భక్త బృందాలన్నీ కూడా అమ్మవారిని ఇలా స్తుతించగానే అమ్మవారు అన్నారట దేవతలను ఉద్దేశించి, శ్రీ మహాలక్ష్మి చెప్తున్నారు, దేవతలారా మీరు చెప్పిన ఈ స్తుతుల వల్ల నాకు చాలా సంతోషం అయ్యింది.
ఇప్పుడు మీరు చేసిన ఈ స్తుతిని మారేడు దళాల చేత నన్ను ఏ మానవులైతే అర్చిస్తారో, చూసారా, ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఏ మారేడు దళాల చేత నన్ను ఏ మానవులైతే అర్చిస్తారో పోగొట్టుకున్న ధనాన్ని కూడా నేను మీకు తిరిగి ఇస్తాను. అలాగే మీ పూర్వ స్థానాలను కూడా మీరు పోగొట్టుకొని ఉంటే, అంటే ఉద్యోగాల విషయంలో కానీ, అప్పుడన్నీ మరి ఆవిడ ఆవిడ ఇచ్చినప్పుడు అన్ని ఇంద్ర పదవులు ఆ పదవులు కదా, మరి ఇప్పుడు ఇంద్ర పదవులన్నీ మన ఉద్యోగాలే. ఈ ఉద్యోగాలు పోయినా, ఉద్యోగం కావాలన్నా లేదా పదోన్నతి కావాలన్నా ఈ స్తోత్రం చేసిన వారందరికీ కూడా పూర్వస్థానాలను పొందడమే గాక పదోన్నతి కూడా చేకూరుతుంది. ఈ స్తోత్రం చేసిన వారందరికీ ధర్మ అర్థ కామ్య మోక్షాలనడు చతుర్విధ పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. నేను ఆవిర్భవించిన ఈ పద్మ సరోవరంలో శుభప్రదమైన ఈ ముహూర్తంలో స్నానం చేసి నన్ను స్తుతించిన వారందరూ దీర్ఘాయువుతో పాటు ఐశ్వర్యాన్ని విద్యను పొందడమే కాగా తేజోవంతులైన సంతానాన్ని కూడా పొందుతారు. సంతానం కూడా అభివృద్ధి అవుతుంది. వరాన్ని ప్రసాదించింది శ్రీ మహాలక్ష్మి. ఈవిడ స్వామివారి హృదయంలో ఉన్న వ్యూహ లక్ష్మీదేవి. ఇది చాలా విశేషమైన స్తోత్రం అండి. పిదప బ్రహ్మదేవుడు శ్రీనివాసుని శ్రీ మహాలక్ష్మితో కూడా అంశారూపంతో ఈ పద్మ సరోవరం చెంత కొలువయ్యుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉండవలసిందని ప్రార్థించారు. మన కోసం మళ్ళా బ్రహ్మదేవుడు ప్రార్థన చేసి ఆవిడని అక్కడ కొలువు చేసేశారు. ఈ శుభముహూర్తంలో ఉత్సవాలను చెయ్యాలని అనుకున్నారు. కోరిక కలుగుతున్నదని తెలుపగా శ్రీనివాసుడు అట్లే నిర్వహించవలసిందంటూ వరమిచ్చాడు. బ్రహ్మదేవుడు అక్కడ కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. మొన్ననే అయ్యాయి కదండి కార్తీక మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ఆగ్నేయ మూలలో ఉన్న సుఖమహర్షి ఆశ్రమంలో పద్మ సరోవరానికి ఆగ్నేయ మూలలో ఉన్న సుఖమహర్షి ఆశ్రమంలో సుఖమహర్షి చేత అర్పింపబడుతున్న శ్రీ బలరామకృష్ణుల సన్నిధి పక్కన శ్రీనివాస సహితంబుగా స్వతంత్ర వీరలక్ష్మిని అంటూ మళ్ళా ఇంకొక నామధేయం కూడా ఉంది, విరహలక్ష్మి. మరి ఆవిడ అలిగి వెళ్ళిపోయింది కదా, అందుకని విరహలక్ష్మి అని మనకి ఇక్కడ పురాణంలో స్కాంద పురాణంలో బ్రాకెట్లో ఇవ్వడం జరిగిందండి. వీరలక్ష్మిని ప్రతిష్ఠించినాడు. ఇచ్చట పాంచరాత్రాగమ విధిని పూజలు ఉత్సవాలు జరుగునట్లు ఏర్పాటు చేశాడు. ఈ ప్రతి కార్తీక శుద్ధ పంచమి నాడు కూడా పద్మ సరోవరంలో అవతరించిన నాటికి అవబృధం జరుగునట్లుగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు నిర్వహించారు. అవబృధం రోజున అంటే చిల్లుల పళ్ళెం ఉంటుంది కదండి, 1008 చిల్లులు ఉంటాయి ఆ పళ్ళెంకి. ఆ పళ్ళెల్లో నీళ్లు పోసి స్నానం చేయిస్తారు కదా, దాన్ని అవబృధ స్నానం అంటారు. ముహూర్త సమయానికి వెంకటాచలం నుండి శ్రీనివాసుని కంఠమునందుండు పుష్పహారము పసుపు కుంకుమలు శ్రీసుఖపురంలోని అమ్మవారికి వచ్చినట్లుగా శాశ్వతంగా కూడా ఆయన బ్రహ్మదేవుల వారు ఒక ఆర్డర్ అయితే వేసేశారు. శాశ్వతంగా కట్టడి చేసి ఉత్సవాలను ఘనంగా జరిపించి బ్రహ్మదేవుడు మళ్ళా తన సత్యలోకానికి వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుని కోరిక ప్రకారం శ్రీనివాసుడు పద్మ సరోవర తీరాన వీరలక్ష్మిగా అర్చామూర్తిగా కొలువయ్యన్న శ్రీ మహాలక్ష్మి చెంత తాను ఒక అంశారూపంలో తాను ఉంటూ మిగిలిన ప్రధాన అంశాలతో లీలామానుష విగ్రహుడై వెంకటాద్రిపై ఉన్న వెంకటాద్రి చేరుకున్నాడు. అక్కడ పద్మావతితో కలిసి భక్తుల కోరికలను తీరుస్తూ ప్రత్యక్షంగా దర్శన సంభాషణాదులను భక్తులతో అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటూ సూత మహర్షి భూమిలో ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వరుని పట్టపు దేవేరిగా, వింటున్నారండి, భూమిలో ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వరుని పట్టపు దేవేరిగా శ్రీ మహాలక్ష్మి శ్రీ సుఖపురంలో వెలిసిన వైనాన్ని సూత మహర్షి మిగిలిన మునులందరికీ కూడా మనకి తెలియపరిచినట్టుగా ఇక్కడ చెప్పబడుతోంది. గంగాది తీర్థ జనక పాద పద్మం సుతారకం శంఖచక్రాభయవరం శ్రీనివాసం భజే అనిసం సువర్ణముఖతీరస్థం సువర్ణేక్షం సువర్ణదం సువర్ణాభం సువర్ణాంగం శ్రీనివాసం భజే అనిసం. స్వామి వెంకటాచలపతి గంగాది సమస్త పుణ్యతీర్థాలకు జన్మస్థానమైన పాదపద్మాలు కలవాడివి, భక్తులనందరినీ సంసారం నుండి తరింపచేసేవాడివి, శంఖము చక్రము అభయముద్ర కటిముద్రలను 4 చేతులలో ధరించిన వాడివి,
అయినను నిన్ను నేను సదా స్మరిస్తాను. పరమ పవిత్రమైన సువర్ణముఖి నదీ తీరంలో ఉండేవాడివి. అత్యంత శోభనమైన వర్ణాలు గల వేదాలు చేత స్తుతింపబడేవాడివి. భక్తులకు ధనధాన్యాది సమస్త సంపదలను అనుగ్రహించేవాడివి. వేదాల చేత స్తుతింపబడుతూ బంగారు వంటి ప్రకాశం చేత వెలిగేటంటి వాడివి. లక్ష్మీకరములైన కిరీట కుండలాదులుగా గల సమస్త సువర్ణాభరణాల చేత అలంకరింపబడిన సుందరమైన శరీరాంగములు కలిగి భక్తులకు నయన మనోహరాన్ని కలిగిస్తూ ఆనందింపజేసేవాడివి అయిన ఓ ఆనంద నిలయవాస, నిన్ను నేను సదా సేవింతును అంటూ సూత మహర్షి ప్రార్థిస్తూ ఇలా చెప్పారు. స్వామిని ఆపాదమస్తకం శుభమంగళంగా ఆయన్ని ఎప్పుడూ కూడా ఇలా తలుచుకుంటూ ఉంటే, తలుచుకున్నప్పుడు ఆయన రూపాన్ని గనక రెండు కళ్ళ నిండా మనం పెట్టుకున్నామంటే కూడా, అంటే మనం ఇలా ఇంట్లో ఉన్న ఫోటో చూస్తే కానీ ఆ మంగళ రూపం మనకు గుర్తుకు రాకూడదండి. మనకు అడుగడుక్కి కూడా స్వామి యొక్క ఆ దివ్య రూపం మన కళ్ళల్లో తేలియాడుతున్నప్పుడు మనకి మన ఇంట కూడా ఎప్పుడూ సిరి వెల్లువయి ఉంటుంది. సిరి వెల్లువై ఉండడం అంటే ఎప్పుడు ధనమే కాదు కదండి. అనేక రకములైన ఉన్నాయి. ఉద్యోగాలు బాగుంటాయి, మానసిక ప్రశాంతత ఉంటుంది, గృహశాంతి ఉంటుంది. అందులో లక్ష్మీ శాస్త్రంలో మనకి ఏమని చెప్పబడుతోంది? సదా శాంత సదా చిత్త గృహచిత్ర నివారణి. ఆ గృహంలో కలహాలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలి అంటే శ్రీ మహాలక్ష్మిని ఎల్లవేళలా పూజించాలి. కానీ హరితో కలిసి పూజించాలి. సిరి హరి ఇద్దరూ ఒకచోటే ఆ ఇంట కొలువుండాలి. ఇలాగా మొత్తం అంతా కూడా మనకి చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా సందర్శన, సంభాషణ, పాదస్పర్శనాదిగా భక్తులను అనుగ్రహిస్తూ శ్రీనివాసుడు వెంకటాచల క్షేత్రంలో విహరిస్తున్నాడు. ఆ తరువాత శ్రీనివాస ప్రభువును కళ్ళారా దర్శించేవారు, మనసారా దర్శించేవారు అందరూ కూడా స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆ పరమలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కూడా స్మరించిన వారికి ఎల్లవేళలా కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. స్వామిని ఎప్పుడు మనం ఒకటే మంత్రం, పంచాక్షరి మంత్రం, ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓంకారం ప్రణవనాదం, కానీ బ్రహ్మదేవుడి నోట్లోంచి వచ్చింది వెంకటేశాయ నమః, శ్రీ వెంకటేశాయ. అదే చంద్రశేఖర స్వామి సరస్వతి స్వామి చెప్పింది, పొద్దున్నే నిద్ర లేవగాని ఓం నమో వెంకటేశాయ నమః. అలాగే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఓం నమో వెంకటేశాయ మంగళం అనుకోమని చెప్పారండి. ఎవరైతే స్వామి యొక్క మంగళాశాసనాలు ప్రతి స్మరణలోనూ తలుచుకుంటూ ఉంటారో కలియుగ ప్రత్యక్ష దైవం అంటే శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలో ఒక్కచోటే కాదు, మన ఇంట్లో కూడా ఎల్లవేళలా కొలుగుంటారు. ఆయనను జ్యోతి స్వరూపంలో పూజిస్తేనే ఆయనకి ప్రీతి. ఎందుకంటే జ్యోతి స్వరూపంలో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని ఇంద్రుడికి చెప్పింది సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. కాబట్టి అఖండ జ్యోతి స్వరూపంలో గనక ఎవరైతే, అందుకే మనం ఏ శుభకార్యం చేసుకున్నా లేదా మనం ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకున్నా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుంటాం. ఆ స్వామి దీపారాధన చేసుకోవాలి కూడా, చేసుకుని తీరాలి. ఆ స్వామి దీపారాధనని నాకు ఈ మనోవేదన ఉంది స్వామి అని చెప్పి వారం వారం కూడా మీరు ఒక వారం శుక్రవారం కానీ ఒక శనివారం కానీ పెట్టుకుని ఈ వెంకటేశ్వర అఖండ జ్యోతి దీపారాధన చేసి ఆ జ్యోతి స్వరూపానికి షోడశోపచార పూజ చేసి పానకం, వడపప్పు, చనివిడి, పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ, అరటిపండు, ఖర్జూరము, చెరుకు ఇవి ఉండేటట్టు చూసుకోవాలండి. చాలా విశేషమైన పండు ఖర్జూర పండు కూడా చాలా విశేషమైనది. ఇది వేదంలోనే చెప్పబడింది ఈ పండు కూడా. కాబట్టి దీన్ని నివేదన చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. తగు ప్రసాదం మీ ఓపికను బట్టి చేసుకోండి, లేకపోతే ఇవి పెట్టి స్వామిని పరిపరి విధాల పాదాలు పట్టుకుని వేడుకోండి. మీకు పనులు అవ్వకపోతే అప్పుడు మళ్ళా నన్ను అడగండి, తప్పకుండా పని అవుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దైవారాధన చేసుకుని స్వామిని పూజించి తరించండి. అందరూ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి. రేపటి భాగంలో ధనిష్ట నక్షత్రం, అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్న ఈ కథలన్నిటినీ స్వీకరించి దైవానుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.